తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో బండారం బయటపడుతుంది. ఎస్ఐబిలో సమాచార ధ్వంసం కీలకంగా మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే మాజీ డీసీపీ రాధాకిషన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. రాధాకిషన్ను కస్టడీ కోరుతూ నేడు నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నేడు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లను పోలీసులు విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కొంతమంది అగ్రనేతలను అరెస్ట్ చేయనున్నట్లుగా తెలుస్తుంది. వీరి కోసం చెంచల్గూడ జైల్లోని విఐపి బ్యారక్ సంస్థ సిద్ధం చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే చెంచల్గూడ జైల్లో ఒక ఐపీఎస్, ముగ్గురు పోలీసు అధికారులు ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. ఏదైతే ప్రస్తుతం రెండో రోజు అంటే ఏదైతే నాంపల్లి కోర్టు భుజంగరావు అలాగే తిరుపతిని 5 రోజులు కస్టడీకి అయితే ఇవ్వడం జరిగింది. నిన్నంతా కూడా భుజంగరావు అలాగే తిరుపతిని ఇద్దరిని కూడా పోలీసులు విచారించారు. ఈ విషయాల్లో కూడా కీలక సమాచారం రాబట్టినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రోజు రెండో రోజు కూడా ప్రస్తుతం ఏదైతే అదుపులోకి అయితే తీసుకొని ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దేశంలోనే మొట్టమొదటిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేస్తూ కూడా నాంపల్లి కోర్టులో మెమో అయితే దాఖలు చేయడం జరిగింది. అలాగే మరో పక్కన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కూడా నిన్న నాంపల్లి జడ్జి అయితే సుమారు 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. ప్రస్తుతం ఆయన కూడా నాంపల్లి చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. అలాగే రాధాకృష్ణ రావును కస్టడీ కోర్టు కూడా ఈ రోజు నాంపల్లి కోర్టులోని పోలీసులు పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా కస్టడీకి ఇచ్చిన తర్వాత ఆయన విచారించిన తర్వాత ఈ కేసులోని ఏదైతే ప్రభాకర్ రావుకు సంబంధించి ఏం విషయాలు ఉన్నాయనేది అయితే బయటకు రాబట్టే అవసరం అయితే ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు నాంపల్లి కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. మొత్తానికి ఈ రోజు మరొక ఇద్దరు ఇన్స్పెక్టర్లు కూడా పోలీసులు అయితే విచారించనున్నారు. ఇప్పటికే ప్రణీత్ రావుని 7 రోజులు కస్టడీ తీసుకొని విచారించారు. ఆ తర్వాత 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు తిరుపతిలో భుజంగరావును 5 రోజులుగా అయితే కస్టడీ తీసుకున్నారు. ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా విచారిస్తున్నారు. గట్టుమల్లను అయితే విచారించి వదిలేశారు. మరోపక్క ఈ రోజు కొత్తగా ఇంకొక ఇద్దరు ఇన్స్పెక్టర్లు అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. అలాగే మరోపక్క ఈ కేసులోని ఇప్పటికే 4 పోలీసు అధికారులు కూడా ప్రస్తుతం అరెస్ట్ అవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి చూసుకుంటే ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ లోనే మెయిన్ గా రాజకీయవేత్తలు ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం కొంతమంది అగ్ర రాజకీయ నేతలు అరెస్ట్ రంగం సిద్ధమవుతుందనే చెప్పొచ్చు. వీరి కోసం చెంచల్గూడ జైల్లో విఐపి బ్యారక్ కూడా అధికారులు అయితే సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి ఇప్పటి వరకు ఒక ఐపీఎస్ అలాగే 3 సీనియర్ పోలీసు అధికారులు ఇప్పటికీ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అందులోనే తిరుపతిన్న భుజంగరావును ప్రస్తుతం కస్టడీ తీసుకొని విచారిస్తున్నారు. అలాగే రాధాకిషన్ రావు ఇతను కూడా ప్రస్తుతం కస్టడీ తీసుకోవడానికి కూడా పిటిషన్ అయితే దాఖలు చేస్తున్నారు. ఒకవేళ నాంపల్లి కోర్టు రాధాకిషన్ కూడా కస్టడీకి ఇస్తే మిగతా ఏదైతే 3 రోజులు ఉన్నాయో ఈ 3 రోజులకు సంబంధించి కూడా వీళ్ళ ముగ్గురిని కలిపి విచారించే అవకాశం అయితే ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ లోనే గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి సంబంధించి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం వీళ్ళందరూ కూడా అరెస్టులు అయితే జరుగుతున్నాయి. వీళ్ళు ఇచ్చే సమాచారం తర్వాత ఇంకా దీని వెనకాల ఎవరున్నారు, ఇప్పటికీ ప్రభాకర్ రావు పై అయితే లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. అలాగే ఏదైతే ప్రభాకర్ రావు ఎవరు చెప్తే వీళ్ళందరికీ ఆదేశాలు జారీ చేశారంటూ కూడా విచారించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం దీని వెనకాల ఉన్న ఎవరైతే రాజకీయ నేతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.